కాంటెక్స్ట్ ఏపీఐ ఇది రియాక్ట్లో కన్ఫ్యూజింగ్ పార్ట్ అండ్ ఈజీ. ఇప్పుడు నువ్వు కాలేజ్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ నీకు 2 దారులున్నాయి. ఒకటి నీ హైరార్కీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం. లేదా నువ్వు గోడ దూకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ డే హెచ్ఓడి దగ్గర ఏయో పంచాయతీలుంటాయి. అది వేరు. ఇక నువ్వు నీ హైరార్కీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవడాన్ని ప్రాప్ డ్రిల్లింగ్ అంటావు. అంటే నీ డేటా పైన హైరార్కీ దగ్గర నుంచి నీ దాకా వస్తది. ఈ మధ్యలో నువ్వు ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అదే కాంటెక్స్ట్ ఏపీఐ అంటే సింపుల్ గా నీకు కావాల్సిన డేటా నువ్వు తీసుకొని వెళ్ళిపోవడం లాంటిది. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇంప్లిమెంటేషన్ చూడు. ఈ ఇమేజ్ లో నీకు కనిపించేదే ప్రాప్ డ్రిల్లింగ్. అంటే నీకు కావాల్సిన డేటా పైన పేరెంట్ నుంచి కింద గ్రాండ్ చిల్డ్రన్ వరకు వస్తది. ఈ మధ్యలో ఎక్కడైనా నీ ప్రాప్స్ మిస్ అయితే నీ డేటా అనేది నీకు అందదు. సో దట్స్ వై వీఆర్ మూవింగ్ టు కాంటెక్స్ట్ ఏపీఐ. ఇక్కడ మనం కాంటెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ క్రియేట్ చేస్తాం. ఈ కాంటెక్స్ట్ ప్రొవైడర్లో నీవు ఏ డేటా అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డేటా మెన్షన్ చేయాలి అండ్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ని రిటర్న్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, నేను చాలా కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను అండ్ ఎట్ ద ఎండ్లో నేను గ్రాండ్ చిల్డ్రన్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఆ డేటా యూజ్ చేసుకోవాలంటే సింప్లీ ఐ నీడ్ టు సెట్ యూజ్ కాంటెక్స్ట్ అండ్ ఆ వేరియబుల్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. దెర్ వి గో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంటెక్స్ట్ ఏపీఐ. ఫర్ మోర్ యు నో వాట్ టు డూ. సీ యూ నెక్స్ట్ టైం.